దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూన్ 22. దానియేలు అనుదినము ముమ్మారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మొట్టమొదట బైబిల్లోని అనేక సంగతులను మనం గ్రహించలేము. 100 పర్యాయముల కంటే ఎక్కువ చదివిన తర్వాత పరిశుద్ధ గ్రంథమును నేను కొంచెం అర్థం చేసుకుంటుని. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు అను మాటనే నేను అర్థం చేసుకోలేకపోతుని. అనేక సంవత్సరముల తర్వాత ఈ మాటలే ఈ అధ్యాయంలో ఎంతో నూతనముగా ఉన్నవని గ్రహించగలిగితిని. మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ వెలుగు మనపై ప్రకాశించును. ఆయన మనతో మాట్లాడినంత వరకు మనము మోకాళ్ళపై నుండుటకు నేర్చుకునవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనములో యేసుక్రీస్తు ప్రభు తాను పొందు శ్రమలన్నిటినీ శిష్యులకు తెలియజేసెను. వారి పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచెదనని కూడా చెప్పెను. దీని తర్వాత యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహానులను కొండపైకి తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది అనెను. యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తేనే కానీ వారి పాపములు క్షమించబడవను సంగతిని మరచి పేతురు, మనం ఇక్కడ ఉండటం మంచిది అనెను. అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అను ఒక శబ్దం వినబడెను. ఆయన స్వరమును మనం జాగ్రత్తగా వినినప్పుడే ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానముల అర్థమును ఎరగగలము. కనుక నీవు దినమును ఆరంభించినప్పుడు ఆయన స్వరమును వినుటకు నేర్చుకునము. ఓ దేవా, నాతో మాట్లాడుము, నీ వాక్యము నుండి మాట్లాడుము అని ప్రార్థించి తన వాక్యము నుండి నీతో మాట్లాడినంత వరకు ఆయన సన్నిధిని వేచి ఉండుటకు నేర్చుకునము. ప్రైజ్ ద లార్డ్.